Very good, very good. Sir. బాగుంది. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ప్రతి పాఠశాల, ప్రతి ఆఫీసు, హుజురాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్లందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉండడం కోసము, పరిశుభ్రతను పాటించడం కోసము తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పర్యావరణాన్ని కలుషితం కాకుండా చూడడానికి అందరూ కూడా ఎవరికి వారే సామాజిక బాధ్యతగా ప్రతిరోజు ఒక అర్ధగంట లేదా ప్రతి గ్రామము ప్రతి వారానికి ఒక గంట చొప్పున తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అవగాహన కల్పిస్తూ తమకు తాము చేయాలని చెప్తూ ఈరోజు హుజురాబాద్ పట్టణం లోపల బతుకమ్మ పండుగ సందర్భంగా బాలికలకు మరియు మహిళలందరూ కూడా చెస్ ప్రోగ్రామ్ని చెస్ నెట్వర్క్ వాళ్ళ సహకారంతో హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తే అందులో దాదాపుగా 80 మంది పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ విన్నర్స్కి మొదటి ప్రైజ్ 1500, రెండో ప్రైజ్ 1000 రూపాయలు మరియు మూడో ప్రైజ్ 500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా హుజురాబాద్ పట్టణాన్ని కాలుష్యరహితంగా పట్టణంగా స్వచ్ఛ హుజురాబాద్గా మార్చడం కోసము అందరూ కూడా స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాంలో పాల్గొని గాంధీజీ ఏదైతే పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారో అందరం కూడా ఆ కళలు కన్నా గాంధీజీ కళలు కన్నా కళని నెరవేర్చాలని, పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని నేను అందరికీ మనవి చేశాను. నమస్తే అండి, నా పేరు హరిబాబు శ్రీరాములు. నేను చెస్ నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తున్నాను. చెస్ నెట్వర్క్ గత సంవత్సరం నుంచి తెలంగాణలో ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. బేసిక్గా చెస్ గేమ్ని విద్యార్థులకు, యువతకు, కాలేజ్ ఉద్యోగులకు మీ ప్రాణాలను గురించి చెస్ గేమ్ని పాపులర్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ప్రస్తుతానికి విద్యార్థులకు ఉన్న డిస్ట్రాక్షన్స్ సోషల్ మీడియా తరఫున కానీ, సెల్ ఫోన్ మీడియా తరఫున కానీ వాళ్ళకున్న డిస్ట్రాక్షన్స్, యువతకు ఊరల్లో
ఉన్న డిస్ట్రాక్షన్స్ వీటన్నింటినీ అడ్రస్ చేయడానికి చెస్ అనే ఒక గేమ్ పాజిటివ్గా వాళ్ళని ఎంగేజ్మెంట్ చేసి ఒక మంచి మార్గంలో వాళ్ళు పెడుతుందని నా నమ్మకం. ఈ సందర్భంగా మేము చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని జిల్లాల్లో చేస్తున్నాము. దాంతోపాటుగా టోర్నమెంట్స్ ట్రైనింగ్స్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. ఈ భాగంగానే ఇప్పుడు ఈ పండుగ వాతావరణంలో బతుకమ్మ సీజన్ వాతావరణంలో స్పెషల్గా అమ్మాయిలని ఉద్దేశించి మేము టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. హనుమకొండలో రేపు టోర్నమెంట్ ఉంది, ఈరోజు హైదరాబాద్ ఉంది, 2 రోజుల క్రితం గండపల్లిలో అయింది, మహబూబ్నగర్లో అవుతున్నాయి. సో ఈరోజు మనం హైదరాబాద్లో మన సమ్మేళ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్లో మేము కండక్ట్ చేస్తున్నాము. సుమారుగా ఒక 170 మంది అమ్మాయిలు 2 కేటగిరీల్లో రిజిస్టర్ చేసుకున్నారు. స్టూడెంట్స్ కానీ ఆడవాళ్ళు కానీ రిజిస్టర్ చేసుకున్నారు. ఆట ఆడడానికి ఈరోజు ఒక 70 మంది వచ్చారు. ఒక 5 రౌండ్స్లో గేమ్స్ నడుస్తున్నాయి. పొద్దున్న 3 రౌండ్స్, మధ్యాహ్నం 2 రౌండ్స్. వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ అవార్డు ఇస్తున్నాము. బేసిక్గా దీన్ని మేము మెసేజ్ కన్వే చేసేది ఏంటంటే చెస్ గేమ్ని ఒక లైఫ్ టూల్గా ఉపయోగించుకొని వాళ్ళకున్న డే టు డే ఇష్యూస్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. దీంట్లో గెలుపు ఓటములకి ఏమీ సంబంధం లేకుండా ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకొని ఒక మంచి వాతావరణాన్ని, మంచి ఎంగేజ్మెంట్ లాగా ఉపయోగించుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.